నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం శ్రీ కంచి పరమాచార్య గారి లీల గురించి తెలుసుకుందాం. ఆ లీలతో పాటు స్వామివారు లీలలు మనం చెప్తున్నాము అంటే, అలాగే గురుచరిత్ర లీలలు మనం చదువుతున్నామంటే, ఏదైనా భగవంతుడికి సంబంధించిన లీల ఏదైనా చదువుకుంటున్నాము అనంటే, ఆ లీల ద్వారా మన కర్మ కూడా పరిపక్వం అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని లీలలు చదువుతుంటే మనం చేయాల్సిన పని ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనకున్న సమస్యలకి పరిష్కారం దొరకడం కూడా జరుగుతుందనమాట. ఇది ఖచ్చితంగా నమ్మాలి. నమ్మటమే మనం చేయాల్సిన పని. నమ్మకంతో ఎలాంటి ఉపద్రవాన్నైనా సాధించొచ్చు, పారద్రోలొచ్చు అనేది కూడా నమ్మాలి. అయితే కంచి పరమాచారి గారు ఒకసారి చిదంబరం నుంచి ఆనంద తాండవపురం వేచేశారట. చూడండి ఊరు పేరు ఎంత బాగుందో, ఆనంద తాండవపురం. నాకైతే చాలా నచ్చింది ఊరు పేరు. అయితే అలా ఆనంద తాండవపురానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లల్ని పిలిచి మీరందరూ కూడా ఈ నామాన్ని రాయండి అని చెప్పి 108 సార్లు రాయండి అని చెప్పారట ఆ పిల్లలందరికీ. ఏ నామమో చెప్పండి? స్వామివారు అత్యంత ప్రీతిపాత్రమైన నామం కంచి పరమాచార్య గారికి శ్రీరామ. శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః అని చెప్పి తప్పకుండా రాయండి 108 సార్లు అని చెప్పారట స్వామివారు. ఇంకా స్వామివారి ఆజ్ఞ అంటే పిల్లలు తప్పకుండా చేస్తారు కదా. పిల్లలందరూ చక్కగా కూర్చొని 108 సార్లు శ్రీరామాయ నమః అని చెప్పి రాయడం స్టార్ట్ చేసేసారు. అయితే రాసిన వాళ్ళందరికీ కూడా పరమాచార్య గారు వారు మనసు ఎంత కామాక్షి అంటే ఆయనే ఇంకా కామాక్షి అమ్మవారే పరమాచార్య గారు, పరమాచార్య గారే కామాక్షి అమ్మవారు. అయితే కామాక్షి అమ్మవారివి బంగారు నాణాలు స్వామివారు రాసిన పిల్లలందరికీ కూడా ఇచ్చారట. అయితే ఇచ్చిన తర్వాత ఒక పిల్లవాడిని పిలిచారట స్వామివారు. లరా అని చెప్పి పిలిచారట. ఇంత అదృష్టవంతుడు కదా ఆ చిన్నవాడు. పిలిచి ఏం రాసావు నువ్వు, ఏ నామం రాసావు, చెప్పు చెప్పు అన్నారట. అంటే ఆ పిల్లవాడు ఇలానే చూస్తున్నాడట, చెప్పట్లేదట. చెప్పు నువ్వు ఏ నామం రాసావో చెప్పు అన్నారట. అయితే పక్కన ఉంటారు కదా వాళ్ళు సంస్కృతంలో అయం మూకః, అయం మూకః అని చెప్పారట. అంటే ఆ పిల్లవాడు మూగవాడు, మాట్లాడలేడు అని చెప్పారట. చెప్పినప్పుడు స్వామివారు అదేమీ పట్టించుకోలేదట. చెప్పు, ఇందాక నామం రాసావు కదా, చెప్పు ఏ నామం రాసావు నువ్వు, ఏ నామం రాసావు నువ్వు అని 10 సార్లు మళ్ళీ అడిగారట స్వామివారు. స్వామివారు అడగడము, ఆ పిల్లవాడు మాట్లాడకపోవడమా, శ్రీరామాయ నమః అని రాశాను అని చెప్పాడట. చూసారా, మూగవాడికి కూడా నామం వల్ల మాట వచ్చింది. మూకం కరోతి వాచాలం. ఆ నామానికి అంత పవర్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః అని చదవండి. చాలామంది మా పిల్లలు మా మాట వినడం లేదండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి అనో, లేదు అంటే కనుక మా పిల్లలకి ఆటిజం ఉందండి, మాటలు రావట్లేదు అని చెప్పో, లేదు అంటే చాలా చెడలవాట్లు ఎక్కువ అవుతున్నాయండి, మా పిల్లలు చాలా విసుక్కుంటున్నారండి మమ్మల్ని అని చెప్తూ ఉంటారు. ఈ నామమే మనకి తారక మంత్రం, శ్రీరామాయ నమః. మూగవాడిని మాట్లాడించిన మంత్రం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదా? అందులో మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా రోజుల నుంచి ఇంటి పనులలో మునిగిపోయి రామనామం రాయడం అనేది టోటల్గా మర్చిపోయాను. మొన్నెందుకో బుక్స్ సర్దుతూ ఉంటే నాకు రామకోటి బుక్ కనపడింది. అయ్యో నేను రోజు రాసేదాన్ని కదా, ఇదేంటి ఇలా మర్చిపోయాను అని చెప్పి 3 రోజుల నుంచి రామనామం రాయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇవాళ పొద్దున్న ఈ లీల తారసపడింది. కాబట్టి ఈ లీల తప్పకుండా మీ అందరి జీవితాల్లో ఈ రామనామం అనేది మీ అందరి జీవితాల్లో అమృతమయం చేస్తుంది. మీ జీవితాలని కాదు, నా జీవితాన్ని కాదు, మనందరి జీవితాలని అమృతాన్ని నింపుతుంది అనేది గుర్తెరగాలి. శ్రీరామాయ నమః అనే నామాన్ని తప్పకుండా జపించండి. వీలైతే మీ పిల్లలతో 108 సార్లు రాయించండి. నేను కూడా ఇవాళ నుంచి మా పిల్లల చేత శ్రీరామాయ నమః అని 108 సార్లు రాయిస్తాను. అలా రాయించడం అనేది చాలా మంచిది. ఒక బుక్ పెట్టుకోమా, కొత్త బుక్కా, పాత బుక్కా, రఫ్ నోట్స్లో రాయించచ్చా, పేపర్స్లో రాయించచ్చా, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మనకి. మీరు ఒక బుక్ పెట్టుకొని శ్రీరామాయ నమః అని చెప్పి పిల్లల చేత రాయించి
ఆ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత భద్రాచలం గుడిలో కానివ్వండి, ఎక్కడైనా శ్రీ రామచంద్రమూర్తి ఆలయంలో కానివ్వండి, లేదా గుంటూరులో నామాలన్నీ బుక్స్ అన్నీ దాచే డైరీ ఉందనమాట. లైబ్రరీ ఉందనమాట. ఈ డైరీస్ అన్నీ ఆ లైబ్రరీలో దాస్తారు. అలాంటి దగ్గర కానివ్వండి, లేకపోతే ఏదైనా గుడి కట్టేటప్పుడు స్తూపంలో ఆ బుక్స్ అన్నీ వేసి కడుతూ ఉంటారనమాట. అక్కడ గానివ్వండి ఇవ్వచ్చు. ముందు అయిపోయిన బుక్కులు మన ఇంట్లో పెట్టుకున్నా కూడా అది గూడా అత్యంత లాభదాయకమైనది. ఎందుకంటే ఆ బుక్స్ నుంచి గూడా మనకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇంక బాబోయ్! చాలా బుక్స్ అయిపోయాయి అనుకున్నప్పుడు, ఒక్కసారి భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఆ బుక్స్ తీసుకెళ్ళి అక్కడ సమర్పించొచ్చనమాట. ఈ రోజుల్లో పిల్లలందరూ చెడు అలవాట్లు గానివ్వండి, చెడు సావాసాలు కానివ్వండి, ఇవన్నీ వెళ్ళకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి తప్పకుండా కాపాడతారు. అలాగే కంచి పరమాచార్య గారు కూడా నాకు ఈ మంత్రాన్ని ఇచ్చి, నీ పిల్లల చేత కూడా రాయించు, వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పినట్టుగా నాకు అనిపిస్తుందండి. మీరందరూ కూడా మీ పిల్లలతో రాయించండి. ఎవరైతే పిల్లలకి మాటలు రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు కూడా శ్రీరామాయ నమః, శ్రీరామాయ నమః అని చెప్పి వాళ్ళతో రాయించండి. తప్పకుండా వాళ్ళు మాటలొస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ఒకవేళ రాయలేని పరిస్థితుల్లో గూడా ఉన్నారు పిల్లలు అనంటే గనక, మీరు శ్రీరామాయ నమః అని చెప్పి వాళ్ళ ముందు చదవండి. లేకపోతే ఒక గ్లాస్‌లో వాటర్ పోసుకొని శ్రీరామాయ నమః అని చెప్పి ఒక 108 సార్లు చదివి ఆ వాటర్ వాళ్ళకి తాగడానికి ఇవ్వండి. వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మండి. కంచి పరమాచార్య గారికి ఎంతో సహృదయంతో ఆయన ఆ లీలని నాకు చూపించినందుకు, మీకు పంచే విధంగా అది చాలా ఆనంద తాండవపురం. నిజంగా మనసులో నిజంగా ఆనంద తాండవం అవుతుంది. మనందరి మీద కంచి పరమాచార్య గారు, అలాగే శ్రీ రాముల వారి ఆశీర్వచనం ఉంటే ఆటోమేటిక్‌గా శ్రీరామ పరివారం అంటే లక్ష్మణ స్వామిది, సీతమ్మ వారిది, అలాగే శ్రీ ఆంజనేయ స్వామిది కూడా మనందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. స్రవంతి.